హలో అండి, అందరికీ నమస్కారం. ఈవినింగ్ టీ టైంలో ఏదో ఒకటి స్నాక్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా. మరి ఈ స్నాక్స్లో పకోడీలు చాలా ఫేమస్. మనం ఎప్పుడు చేసుకునే పకోడీలు ఉల్లిపాయతో చేసుకుంటాం. ఇప్పుడు ఈ పకోడీలను నేను ఒక కొత్త వెరైటీలో చూపించబోతున్నాను. ఈ పకోడీలు బయట షాప్స్లో దొరుకుతాయి కదా, సేమ్ అలానే ఆ రుచితోనే ఉంటాయి. మరి చాలా రుచిగా ఉండే ఈ ఉల్లిపాయ జీడిపప్పు పకోడీ కోసం ముందుగా ఒక 100 గ్రాముల జీడిపప్పును తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని తగినంత నీరు పోసి ఖచ్చితంగా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా జీడిపప్పుని నానబెట్టడం వల్ల మనం ఫ్రై చేసుకునేటప్పుడు జీడిపప్పు మాడిపోకుండా ఉంటుంది. అందువల్లనే ఖచ్చితంగా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని నిలువుగా ఇలా వీడియోలో చూపించిన మాదిరి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు వీటిని శనగపిండి గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కారం 1/2 టీ స్పూను, ధనియా పౌడరు 1/2 టీ స్పూను, జీలకర్ర పౌడరు 1/2 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూను, డాల్డా లేకపోతే పెరుగు మీద మీగడైనా వేసుకోవచ్చు. రెండిట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. డాల్డా వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా గుల్లగా వస్తాయి, అందువల్లనే అవి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత చేతితోటే ఉల్లిపాయల్ని గట్టిగా పిసుకుతూ పిండిని అంతటిని కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో మనం పిసికే కొద్దీ వాటర్ ఊరుతుంది, ఆ వాటర్తోనే పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా కలిపేశాక కాస్త వాటర్ పోసుకొని మళ్ళీ కొంచెం కలుపుకోవాలి. కాస్త లూజ్ చేయాలంతే. మ్యాక్సిమం ఈ పిండి గట్టిగానే ఉండాలండి, లూజ్ అయితే బాగోదు. ఎంత వీలైతే అంత గట్టిగా కలుపుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కాస్త లూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలిపిన పిండిలోకి ముందుగా నానబెట్టిన జీడిపప్పును వేసి నిదానంగా కలపాలి. గట్టిగా కలిపినట్లయితే ఈ జీడిపప్పు అంతా బ్రేక్ అయిపోయే అవకాశం ఉంది. అందువల్లనే మనం ముందు జీడిపప్పు వేయకుండా పిండి అంతా కలుపుకున్నాక వేసుకుంటున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ముద్దలు ముద్దలుగా కాకుండా కాస్త పొడి పొడిగా చిన్నవిగా వేసుకుంటే బాగుంటుంది. కడాయి నిండా పకోడీలు వేసుకోకుండా కాస్త గరిటెతో కదిపేటప్పుడు అవంతా ఫ్రీగా కదిలేటట్టు కాస్త ఖాళీగా వేసుకుంటే బాగుంటుంది. ఇలా పకోడీలు ఫ్రై చేసుకునేటప్పుడు పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే పైన రంగు వచ్చేస్తుంది, లోపలేమో ఉడకదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పకోడీల గంటితో కదుపుతూ అన్ని వైపులా ఈవెన్గా చక్కగా ఫ్రై అయ్యేటట్టు తిప్పుతూ వీటిని ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మిగిలిన పిండిని అంతటిని చిన్న చిన్న పకోడీలుగా వేసుకుంటూ అంతా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు గరిటెతో కలుపుతూ ఇలా మంచి కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇక అంతేనండి, ఎంతో రుచికరమైన ఉల్లిపాయ జీడిపప్పు పకోడీ రెడీ అయిపోయింది. కేవలం ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడు ఇలా మనం చక్కగా హ్యాపీగా చేసేసుకోవచ్చు. వర్షాకాలం వచ్చేసింది కదండి, ఈవినింగ్ టీ టైంలో ఇలా స్నాక్స్గా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇంటిల్లిపాది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటి స్నాక్స్ కనుక చేసి ఇచ్చినట్లయితే. బయట అచ్చు మనం షాప్లో దొరికేదట్టే అలాంటి టేస్ట్ అలాగే ఉంటుంది. కాకపోతే కొంచెం పిండి కలుపుకునేటప్పుడు కాస్త వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని కాస్త గట్టిగా కలుపుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఉల్లిపాయ కాజు పకోడీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్ ద్వారా తెలపడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మరైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.